ఇండియాలో నెంబర్ 1 సినిమా ఇండస్ట్రీ ఏది అంటే మరొక ఆలోచన లేకుండా అందరూ చెప్పే పేరు తెలుగు ఇండస్ట్రీ. ఒకప్పుడు బాలీవుడ్ అనే వాళ్ళు, కానీ ఇప్పుడు అంత సినిమా లేదు. హిందీ వాళ్ళని ఎప్పుడో మన వాళ్ళు దాటేశారు. మన సినిమాలు చెప్పులు వేసుకున్నంత ఈజీగా 100 కోట్లు వసూలు చేస్తున్నాయి. నార్త్ మార్కెట్ కూడా ఇప్పుడు మన వాళ్ళ చేతుల్లోనే ఉంది. తెలుగు సినిమాలు హిట్ అయితే ఆ రీసౌండ్ మొత్తం దేశం వినిపిస్తుంది. చాలా ఈజీగా 1000 కోట్లకు పైగా వసూలు చేస్తున్నాయి మన సినిమాలు. 500 కోట్లు దాటడానికి ఎన్నో తంటాలు పడుతుంది బాలీవుడ్ ఇప్పుడు. అందుకే ప్రతి హీరోకు తెలుగు మార్కెట్ పై కన్ను ఉంది. టాలీవుడ్ మార్కెట్ సంపాదిస్తే చాలు దేశాన్ని ఏలేయొచ్చు అనుకుంటున్నారు చాలా మంది హీరోలు. అయితే మార్కెట్ పై చూపించిన శ్రద్ధ తమ సినిమాల టైటిల్స్ విషయంలో మాత్రం అస్సలు చూపించడం లేదు. తెలుగు మార్కెట్ కావాలని ఎంత పట్టుపడుతున్నారు, కానీ దానిపై చూపించిన శ్రద్ధ వాళ్ళ సినిమాలకు తెలుగు టైటిల్స్ పెట్టడంలో మాత్రం అస్సలు చూపించడం లేదు. ఏదో అర్థం పర్థం లేని తమిళ, మలయాళ టైటిల్స్ తోనే వస్తున్నారు. గత 2 ఏళ్లుగా ఈ చెత్త కల్చర్ ఇంకా ఎక్కువైంది. ఆ మధ్య శివకార్తికేయన్ హీరోగా నటించిన అయలాన్, అమరన్ సినిమాలు తెలుగులో అవే పేరుతో విడుదలయ్యాయి. అసలు ఆ పదాలకు అర్థం చాలా మందికి తెలియదు. అవి తమిళ పదాలు. తెలుగులో సినిమా డబ్బింగ్ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా ఇక్కడ తెలుగు టైటిల్ పెట్టాలి అనే మినిమం కామన్ సెన్స్ కూడా లేకుండా తమిళ టైటిల్ ను అలాగే తెలుగులో విడుదల చేశారు అంటూ సినిమా యూనిట్ పై విమర్శలు భారీగానే వచ్చాయి. మీకు తెలుగు ఇండస్ట్రీ నుంచి వచ్చే డబ్బులు కావాలి, కానీ తెలుగు ప్రేక్షకుల మనోభావాలతో మాత్రం అస్సలు పని లేదు, అంతే కదా? అందుకే కదా తమిళ టైటిల్ అలాగే తెలుగులో పెట్టి విడుదల చేస్తున్నారు అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు పెడుతున్నారు సినీ అభిమానులు. తమిళ నిర్మాతలు ఇలా చేయడం ఇది మొదటిసారి కాదు. గతంలో కూడా చాలా సార్లు ఇదే చేశారు. అప్పట్లో అజిత్, తునివు, వలిమై సినిమాలకు తెలుగులో కూడా అదే పేరుతో విడుదల చేశారు. అసలు తునివు, వలిమై అంటే అర్థం ఎవరికి తెలుసు? కానీ అజిత్ కానీ చిత్ర యూనిట్ కానీ దీని మీద అస్సలు స్పందించలేదు. సూర్య నటించిన ఈటీ సినిమాది ఇదే పరిస్థితి. అసలు ఈటీ అంటే అర్థం లేనేలేదు. అలాగే కంగువా సినిమా టైటిల్ కూడా అలాగే పెట్టి వదిలేశారు. అడిగితే అదొక తెగ పేరు అని చెప్పారు. మరోవైపు విక్రమ్ నటించిన తంగలాన్ సినిమాకు ఇదే గతి పట్టింది. మొన్న విడుదలైన వీరా ది సూరన్ను అలాగే తెలుగులో విడుదల చేశారు. అందుకే ఈ సినిమాలన్నీ కనీసం వచ్చినట్టు కూడా ప్రేక్షకులకు తెలియదు. తెలుగులో వాళ్ళ సినిమాలకు ఇంత మార్కెట్ ఉన్నప్పుడు కనీసం ఒక తెలుగు టైటిల్ పెట్టి విడుదల చేయాలనేది మినిమం కామన్ సెన్స్. ఎవరి వరకు ఎందుకు? గతేడాది రజనీకాంత్ హీరోగా నటించిన వెట్టయాన్ సినిమాను తెలుగులో అదే టైటిల్ తో విడుదల చేసి చాలా విమర్శలు మూటకట్టుకున్నారు. తమిళ టైటిల్ తో సినిమాలు విడుదల చేస్తే మేమెందుకు చూడాలి అంటున్నారు ఆడియన్స్. అదే మన తెలుగు సినిమాలను సేమ్ టైటిల్ తో తమిళంలో అనువదించి విడుదల చేస్తే అక్కడ ప్రేక్షకులు చూస్తారా? కనీసం పోస్టర్ మొహం కూడా చూడరు. కానీ మన దగ్గర మాత్రం అలాంటి రూల్స్ ఏం పెట్టుకోవడం లేదు. తాజాగా ఈ పిచ్చి మలయాళ నిర్మాతలకు కూడా అంటుకుంది. మోహన్ లాల్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా తుడరంను తెలుగులో అదే పేరుతో విడుదల చేస్తున్నారు. కనీసం దాని మీనింగ్ కూడా ఎవ్వరికీ తెలియదు. మొన్నటికి మొన్న లూసిఫర్ సీక్వెల్ కు ఎంపురాన్ అనే టైటిల్ పెట్టి అలాగే తెలుగులో రిలీజ్ చేశారు. అసలు లూసిఫర్ అంటేనే ఎవ్వరికీ తెలియదు. అలాంటిది ఎంపురాన్ అంటే ఎవరికి తెలుసు? కానీ అడిగేవాళ్ళు లేడు కదా అని అదే పేరుతో విడుదల చేస్తున్నారు. ఇప్పటికైనా ఈ హీరోలలో మార్పు వస్తే మంచిది. లేదంటే ఆ సినిమాలు ఎలా వచ్చాయో అలాగే రిటర్న్ అయిపోతాయి అంటున్నారు ఆడియన్స్.